భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 33 శ్లోకం శ్రేయాన్ ద్రవ్యం యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అనువాదం ఓ అర్జున, ద్రవ్యంతో చేసే యజ్ఞాల కంటే జ్ఞానయజ్ఞం ఎంతో శ్రేష్టం. ఎందుకంటే అన్ని కర్మలు చివరికి జ్ఞానంలోనే సంపూర్ణతను పొందుతాయి. వివరణ: యజ్ఞాలు అనేక రకాలున్నా వాటిలో జ్ఞానయజ్ఞం అత్యుత్తమం. ద్రవ్యదానం, హోమాలు, పూజలు ఇవన్నీ పరిమిత ఫలితాన్నే ఇస్తాయి. కానీ జ్ఞానయజ్ఞం మనస్సును శాశ్వత విముక్తికి తీసుకువెళ్తుంది. కర్మలన్నీ జ్ఞానంలోనే అర్థం పొందుతాయి. జ్ఞానం లేకుండా కర్మలు ఫలహీనమవుతాయి. తాత్విక సందేశం: బాహ్య దానం కంటే అంతర జ్ఞానం గొప్పది. జ్ఞానమే కర్మలకు దిశా నిర్దేశం చేస్తుంది. జ్ఞానాన్ని పొందడం, పంచుకోవడం మనిషి జీవితంలో అత్యంత పవిత్రమైన యజ్ఞం. ఉదాహరణ: ఒక రైతు విత్తనాలను విత్తకపోతే పంట రాదు. విత్తనమే జ్ఞానం. అలాగే ఎంత కష్టపడి పనులు చేసినా జ్ఞానం లేకపోతే ఆ కర్మలు ఫలించవు. అందువల్ల జ్ఞానం ఉన్నవాడు తక్కువ కర్మలు చేసినా ఫలితం ఎక్కువగా పొందుతాడు. ఎండ్ నోట్: దానం, పూజ, యజ్ఞం అన్నీ పవిత్రమే. కానీ వాటిని మించే యజ్ఞం జ్ఞానయజ్ఞం. జ్ఞానం ద్వారానే కర్మలు సంపూర్ణతను చేరుతాయి. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.